ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లగ్గానే కిటికీ తీయగానే ఇదిగోండి వ్యూస్ ఈ విధంగా ఉంటే ఎలా ఉంటుంది భయ్యా? ఒకసారి మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. వా 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 బ్యూటిఫుల్ సాంగ్లా వ్యాలీ. వా ఏముంది భయ్యా వ్యూస్. సో టైం వచ్చేసి మార్నింగ్ 8 o'clock అవ్వింది. ఈ కొండ మీద చూసారా మంచు ఉంది, చూపిస్తాను జూమ్ చేసి. అదిగోండి. సో కొంచెం ఉంది, ఇంకా స్టార్ట్ అయింది సాంగ్లా వ్యాలీలో. మనం ముందుకెళ్ళే కొద్దీ ఇంకా వస్తుంది. ఈరోజు మనం చిత్కుల్ వెళ్ళాలి. చిత్కుల్ వచ్చేసి మనం ఈ దారిలో వెళ్ళాలి. నిన్న రాత్రి మనం అలా వచ్చాం, ఇక్కడ హోటల్లో స్టే చేసాం. ఇక కింద బైక్స్ ఉన్నాయి, కింద ఈ రెడ్ కలర్ కార్ పక్కన ఉన్నాయి అన్నమాట. మనం చిత్కుల్కి ఇటువైపు వెళ్ళి మళ్ళీ ఇదే రూట్లో రిటర్న్ వెళ్ళిపోతాం రెకాంగ్ పియోకి. భయ్యా మ్యాడ్ మూమెంట్ అయిపోయింది భయ్యా. డీజే మినీ 2 ఎగరేసాడు. వ్యాలీ బాగుంది కదా అని ఎగరేస్తే అదిగోండి ఆ పైకి చూడండి ఎలా ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఆ పైన క్రాష్ ల్యాండ్ అయిపోయింది డీజే డ్రోన్. సూపర్ రావు, తెల్లారే టాస్క్ చేశాడు భయ్యా. వెళ్తున్నాడు, ఎక్కుతున్నాడు. మరి అక్కడెక్కడో కొండ మీద క్రాష్ అయిపోయినట్టుంది. అమ్మా గైస్, మొత్తానికి ఫైనల్గా డ్రోన్ అయితే దొరికింది. డ్రోన్ పట్టుకొని వస్తున్నారు. చాలా రిస్క్తో కూడుకున్న వ్యాపారం, కానీ తప్పదు. మరి 60,000 70,000 వదిలేస్తాం ఆ గాల్లో. ఇప్పుడు నేను మన హోటల్కి సంబంధించి పైన టెర్రస్ మీదకి వచ్చాను. టెర్రస్ మీద నుంచి వ్యూస్ ఎక్సలెంట్గా ఉన్నాయంట. వామ్మో ఎక్సలెంట్ కాదు భయ్యా, మ్యాడ్ ఉన్నది. చూడండి భయ్యా, మొత్తం సాంగ్లా వ్యాలీ. ఆ నది చూసారా? ఆ నది సట్లెజ్ రివర్ కాదు, అది బాస్పా నది. అది టిబెట్లో ఎక్కడో మొదలయ్యి ఇలాగ వెళ్ళి కార్చమ్ అనే ఒక ప్లేస్ చూసాం కదా, ఆ ప్లేస్ దగ్గర సట్లెజ్ రివర్లో కలిసిపోద్ది. అక్కడే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది. అండ్ ఇది కొంచెం స్నో క్యాప్డ్ మౌంటైన్స్. స్నో ఎక్కువ లేదు, బట్ ఆ కొండల మీద అలాగా చిన్నది ఉన్నది. వా మెజెస్టిక్ హిమాలయాస్ బ్రో. చూడండి కొండలు ఎంత పెద్దవి ఉన్నాయో. సో డ్రోన్ ఎగరేద్దాం. ఎదురుగా చూడండి మంచు కొండలు రాకింగ్ ఉన్నాయి అసలు. సో వాటిని చూపించడానికి మీ అందరికీ ఖచ్చితంగా వీడి అవసరం ఉంటుంది కదా. సో డ్రోన్ ఎగరేద్దాం. సో గైస్ గుడ్ మార్నింగ్. డే 4 ఈరోజు. డే 1 మనకి ఢిల్లీ టు చండీగఢ్, డే 2 చండీగఢ్ టు షిమ్లా, అండ్ దెన్ డే 3 షిమ్లా టు సాంగ్లా. ఈరోజు వచ్చేసి డే 4. డే 4 మనం వచ్చేసి సాంగ్లా టు చిత్కుల్ వెళ్ళబోతున్నాం. ముందు వ్లాగ్ కనుక మీరు చూసినట్టయితే మనం సాంగ్లాకి చేరుకునేసరికి దాదాపు నైట్ ఒక 8:30 అంతా అయ్యింది. ఆ టైంలో మనకి ఈ హోటల్ ఒకటి కనిపించింది. చాలా బాగుంది, నిజం చెప్తున్నాను. ఎవరెవరైతే చిత్కుల్ వైపు వస్తారో వాళ్ళు ఈ హోటల్లో అయితే ఖచ్చితంగా స్టే చేయొచ్చు. ఫుడ్ మాత్రం సూపర్ భయ్యా, ఆంధ్ర టేస్ట్ లాగా వచ్చింది. హోటల్ దేవ్ భూమి రెజెన్సీ సూపర్గా ఉంది. వాష్రూమ్ అవన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ అన్నిటికన్నా హైలైట్ ఏంటి తెలుసా? సీనరీ చూపిస్తాను చూడండి. అదిగోండి, ఒక్క నిమిషం అండి. ఇదిగోండి. సో పైన టెర్రస్ ఉన్నది. సో ఓపెన్ ఏరియా, కుర్చీలు వేసుకొని కూర్చొని చూడొచ్చు. అదిగోండి, ఇది భయ్యా సాంగ్లా వ్యాలీ మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. సూపర్గా ఉంది అసలు వ్యూ మాత్రం. ఎదురుగా కూడా కొండలు. ఇదిగోండి, ఇది మన రూమ్. కిటికీలు ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ ఇది మన వ్యూ అనమాట. భయ్యా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు, మన బండి కూడా రెడీ ఉంది. సో ప్రియా కూడా రెడీ, అందరం రెడీ. సో లెట్స్ గో గైస్. ప్రజెంట్ వచ్చేసి మనం ఈరోజు మన డే ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్రజెంట్ సాంగ్లాలో ఉన్నాం. చిత్కుల్ వెళ్దాం. అది ఇండియాస్ లాస్ట్ విలేజ్ అని అంటారు. అంతేకాకుండా అక్కడ ఇండియాస్ లాస్ట్ దాబా కూడా ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఫుడ్ తిని మళ్ళీ మనం రెకాంగ్ పియో కాల్పా వెళ్దాం. సో ఈరోజు రైడ్ అయితే చాలా లీజర్ రైడ్, ఎక్కువ డిస్టెన్స్ ఏం కవర్ చేయవసరం లేదు. మ్యాక్సిమం ఒక 100 kilometers ఉంటుంది కావాలి. ఇటు ఒక 40 kilometers, మళ్ళీ వెనక్కి ఒక 40 kilometers, అక్కడి నుంచి ఒక 20-30 kilometers అంతే. అదే రైడ్ ఎక్కువ లేదు. సో లెట్స్ గో. ఇంక మనం డైరెక్ట్గా మోటో వ్లాగ్ వ్యూలో కలుసుకుందాం. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ చిత్కుల్. రైడర్స్ చాలామంది వెళ్తున్నారు ఇప్పుడు చిత్కుల్. అగండి, అదే మన ప్రాపర్టీ. చూడండి ఎంత మంచి ప్లేస్లో ఉందో. మొత్తం వ్యాలీ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది.
సో నైస్ స్టే. నేనైతే 4.5 రేటింగ్ ఇస్తాను. అంత బాగుంది, నాకైతే చాలా నచ్చింది. హాట్ వాటర్ వస్తుంది, కంటిన్యూస్ వాటర్ సప్లై ఉంది, అన్ని రకాలుగా కూడా A to Z బాగున్నాయి. సో ఈ బస్సు చూసారా, ఢిల్లీ సాంగ్లా HRTC డిపో ఉంది కదా, అక్కడ వరకు వెళ్తుంది. సో ఢిల్లీ నుంచి సాంగ్లా వరకు డైరెక్ట్గా చేరిపోవచ్చు. సాంగ్లా నుంచి చిత్కుల్ లోకల్ అయినా అయ్యి ఉంటాయి కదా, వాటిల్లో మనం చిత్కుల్కి వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు. నేను సాంగ్లా హోటల్ నుంచి చిత్కుల్ వైపు బయలుదేరంగానే నా గోప్రో స్టక్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ట్రై చేశాను ఓపెన్ చేయడానికి గోప్రో. అప్పుడు నేను గమనించింది ఏంటంటే బ్యాటరీ కూడా చాలా తక్కువ ఉన్నదని చెప్పేసి నేను మళ్ళీ హోటల్కి వెళ్ళి అక్కడే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాను. సో ప్రజెంట్ నేను మీకు చిత్కుల్ అంతా ఐఫోన్లో షూట్ చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి చిత్కుల్ కరెక్ట్గా 10 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మనం ఆగిన కెఫే ఏదైతే ఉందో ఇది రక్చామ్ అనే ఏరియాలో ఉంది. సో ఈ రక్చామ్ నుంచి మళ్ళీ మనం చిత్కుల్కి ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. ఓకే. టిబెటియన్ ఆర్కిటెక్చర్లో కట్టారు, మొత్తం అంతా వుడ్డే. లోపల చూపించాను కదా, అలాగే ఉంది. చాలా చాలా బాగుంది వ్యూ. ప్రియా చూడండి, స్పితిలో వంటలు చేస్తుంది, ఎగ్ మ్యాగీ చేసుకుంటుంది సౌత్ స్టైల్లో. సో భయ్యా వాళ్ళు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సప్లై చేస్తున్నారు. ఇది వీళ్ళకి ఇచ్చిన. సో మన ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేస్తారు. ప్రియాకి ఏమో మ్యాగీకి సంబంధించి ఎగ్ మ్యాగీకి సంబంధించి అన్నీ వేసుకుంటుంది. కుక్ చిత్కుల్కి వచ్చి వండుకుంటుంది సౌత్ ఇండియా స్టైల్లో తినాలని. ఏదంటే ఇక్కడ ఫుడ్ మనం కొంచెం అడ్జస్ట్ అవ్వడం కష్టం కదా. వీళ్ళు మొత్తానికి మనకి కొంచెం ఒక లేవరేజ్ ఇచ్చారు, పర్లేదు చేసుకోండి, మీకు నచ్చిన స్టైల్లో చేసుకోండి అని. బ్రేక్ఫాస్ట్కి ఆగామన్నమాట సాధారణంగా. ఇదిగోండి మనం ఆగిన చిన్న స్మాల్ కెఫే టైప్ ఇది. మొత్తం మన సామాన్లన్నీ అక్కడ పెట్టేసాం. బాస్పా రివర్ అక్కడ ఫ్లో అవుతుంది. మంచి వ్యూ, మ్యాడ్ ఉంది. ఇక్కడ చూడండి, లేదో పంట పండించుకుంటున్నారు, మరి అది ఏ పంట నాకు తెలీదు. ఆహా. ద ఫుడ్ ఇన్ దిస్ కెఫే ఈజ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్, కైండ్ అలోజెస్ 25 to 35 minutes అంట. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? 3350 మీటర్ల ఎత్తులో ఉన్నామట సీ లెవెల్ నుంచి. అందుకే దీన్ని దేవభూమి, ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అంటారంట. ఇప్పటికీ వీళ్ళ ఆచారాలు చూడండి, రాగి పాత్రల్లో తింటున్నారు. సూపరే, చాలా బాగుంది. అండ్ ఇచ్చోండి, ఇదేంటనుకున్నారు? వాటర్ తాగే వెజల్. చూడండి లోపల వాటర్ మొత్తం టిబెటియన్ స్టైల్లో ఉంది, చాలా బాగుంది. ఇంకా పైకి కూడా ఉంది. సో ఇది టెర్రస్ అనమాట. టెర్రస్ చూద్దాం రండి. ఇది టెర్రస్ మీద నుంచి వ్యూ. ఇటు నుంచి ఇలా వెళ్తే అవతల ఒడ్డుకి వెళ్తాం. అగోండి అక్కడ క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉన్నాయి, నైట్ కావాలంటే క్యాంపింగ్ చేసుకోవచ్చు. వాటర్ కనిపించిన దానికన్నా చాలా స్పీడ్గా వెళ్తుంది, ఫోర్స్ ఎక్కువే ఉంది. జై హింద్. దానికి ప్రియా సాధించింది, మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఎగ్ మ్యాగీ చేసింది. ఇక నా ఆమ్లెట్, ఇది ఎదురుగా సీనరీ. సూపర్ ఉంది. చేయి కడుక్కోవడానికి వెళ్ళింది ప్రియా, మళ్ళీ వస్తే ప్రశాంతం తినొచ్చా. వాహ్, వాట్ ఏ బ్యూటిఫుల్ డే. కొంచెం కడుపులో ఫుడ్ పడిన తర్వాత ఎనర్జీ రివైవ్ అయ్యాం. సో ఈ రక్చామ్ నుంచి మళ్ళీ మనం చిత్కుల్కి ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. ఓకే, ఫైనల్గా మనం చిత్కుల్ లాస్ట్ ఇండియన్ విలేజ్కి వచ్చాం. సో ఇది చాలా వైబ్రెంట్ బోర్డు, అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. అక్కడ చూస్తారు కదా స్నో క్యాప్డ్ మౌంటైన్స్. ఈ లదాఖ్ ఫ్లాగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకి మొబైల్ సిగ్నల్స్ అన్నీ కూడా బాగున్నాయి, ఎందుకంటే చూసారా అక్కడ మొబైల్ టవర్స్ ఉన్నాయి. నాది ఎయిర్టెల్ కదా, ఎయిర్టెల్ అయితే బాగానే ఉంది, అండ్ జియో కూడా సిగ్నల్ బాగానే వస్తుంది. చిత్కుల్ అక్కడ చూడండి, ఆ కొండలన్నీ కూడా పైన మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇటువైపు అంతేం లేవు ఈ దగ్గరలో ఉన్న కొండలు, బట్ ఈ కొండల వెనకాతలు ఉన్న కొండలు మాత్రం చాలా ఎక్కువ మంచు అయితే ఉంది.
సో మొత్తానికి మన హోటల్కి వచ్చేసాం. సో ఈ హోటల్కి సంబంధించి సాంగ్లాలో ఎవరైనా ఉండాలనుకుంటే నేను ఈ హోటల్కి సంబంధించి ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో ఖచ్చితంగా చెక్ చేయండి. థ్యాంక్ యూ భయ్యా. సో చాలా బాగుంది ఇక్కడ వీళ్ళ హాస్పిటాలిటీ కానీ ఫుడ్ ప్రైజెస్ కానీ సౌత్ ఇండియన్ ఫుడ్ తిన్నట్టే ఉంది. అండ్ అలాగే రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. వాష్రూమ్ కూడా చూసారు కదా, చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఫుల్ అండ్ ఫుల్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఎక్సలెంట్ ఉంది హోటల్. సో చిత్కులు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే సాంగ్లాలో కనుక స్టే చేయాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవాలి. ఇక చూసారా, ఇవి లోకల్ బస్సెస్ అనమాట. ఇవి ఆర్టీసీ బస్సెస్ కాదు, ప్రైవేట్వి. చిత్కూల్కి వెళ్తుంది ఈ బస్సు. సో బ్యాక్ ప్యాకర్స్ ఎవరైనా ఉంటే సాంగ్లా వరకు హెచ్ఆర్టీసీలో వచ్చి ఇలాంటి ప్రైవేట్ బస్సెస్లో చిత్కూలు వెళ్ళొచ్చు. జర్కిన్ వేసేసుకున్నావా? ఫోన్లే, నాకు చల్లగా ఉంది. సాయంత్రం అయింది కదా, ఈ కిన్నర్ వ్యాలీ అంతా కూడా చల్లగా అయిపోద్ది. మన హోటల్ నుంచి ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయాము. సో మార్నింగ్ 10:30కో ఎంతకో మనం స్టార్ట్ అయ్యాము చిత్కూలు వెళ్ళి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఆ బోర్డర్కి వెళ్ళి ఆ కెఫే అక్కడ ఫోటోలు రీల్స్ అన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ మన హోటల్కి వచ్చేసరికి 4 అయిపోయింది. మళ్ళీ మనం నైట్ స్టే చేసిన హోటల్లో సాంగ్లాలో లగేజ్ ఉన్నది కదా, లగేజ్ అంతా కూడా బల్లుకి టైఅప్ చేసి ఒక కాఫీ తాగి బిస్కెట్లు తిని మనం ఇప్పుడు కార్చామ్ వైపు వెళ్తున్నాం. కార్చామ్ వెళ్ళి కార్చామ్ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనకి రెకాంపియో వస్తుంది, రెకాంపియో కాల్పా వస్తుంది. సో లైటింగ్ ఉన్నప్పుడు అక్కడ వ్యూస్ చాలా స్టన్నింగ్ వ్యూస్ ఉంటాయి. సో ఇది కూడా కవర్ అయిపోయిందంటే మన ప్లాన్ పద్ధతి ప్రకారమే మనం వెళ్తున్నట్టు. డే 4 మనం అనుకున్నట్టే అంతా అయిపోద్ది. అరే పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ, కొట్టించేద్దాం. సో మనకి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి సాంగ్లా వ్యాలీలో కూడా మనకు ఒక పెట్రోల్ బంక్ ఉంది. సో ఈ పెట్రోల్ బంక్లో మనం ఫుల్ ట్యాంక్ చేపిస్తాం అనుకో. 30 किलोमीटर आराम से. क्यों पेट्रोल नहीं है क्या? అరే ప్రజెంట్ పెట్రోల్ లేదట. సో పెట్రోల్ బంక్ అయితే ఉంది. సో సాంగ్లా వ్యాలీ చాలా బాగుంది. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. సాంగ్లా వ్యాలీ నిజంగా చెప్తాను చాలా బాగుంది, నిజంగా వర్త్ విజిటింగ్. ఇక్కడ మీకు చెప్పాను కదా 300 మెగావాట్ల విద్యుత్ వే టు కార్చామ్. ఇప్పుడు మనం చిత్కూల్ సాంగ్లా నుంచి కార్చామ్కి వెళ్తున్నాం. సో ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ రోడ్, మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి కార్చామ్ కరెక్ట్గా 19 కిలోమీటర్లు. ఈ 19 కిలోమీటర్లు కూడా ఫుల్ ఆఫ్ రోడ్. ఇక్కడ నుంచి సిమ్లా 223 కిలోమీటర్లు, కార్చామ్ డామ్ 15 కిలోమీటర్లు అని ఉంది. ఇక్కడ వెనకాదలు వెళ్తే కేజీ మట్టి మింగిడమే. వా వ్యాలీ చూడండి భయ్యా, ఏముందో సూపర్ ఉంది. చాలా జాగ్రత్త నడపాలి ఇక్కడ, లేదు అనుకుంటే డైరెక్ట్ వ్యాలీయే, డెస్టినేషన్ వ్యాలీ అయిపోద్ది. ఆ లేట్ ఇంకా రాలేదా? ఇది బాస్పా రిజర్వాయర్ నుంచి వస్తున్న వాటర్ చూడండి ఎంత ఫుల్ ఫోర్స్తో వస్తుందో. రివర్ బెడ్ బాగుంది కదా అని చెప్పి పొరపాటును కూడా దగ్గరికి వెళ్ళిపోవద్దు ఎవరైనా ఇక్కడికి వస్తే, ఎందుకంటే ఏ నిమిషం డ్యామ్ గేట్లు ఎత్తేస్తారో తెలియదు. సో ప్రతి దగ్గర కూడా ఈ కాషన్ మెన్షన్ చేస్తారు. రివర్ బాగుంది కదా, సీనరీస్ బాగున్నాయి కదా అని చెప్పి వెళ్ళిపోవద్దు, కొంచెం ఇబ్బంది పడిపోతారు, ఎప్పుడు ఏ నిమిషం డ్యామ్ గేట్లు ఎత్తాం తెలియదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. నిమిషం జారిపోతే తెలియదు ఈ రాయిలు, అంత జారుగున్నది. ఫుల్ ఆఫ్ రోడింగ్. ఏమైంది వీళ్ళు రాలేదని చెప్పి వెనక్కి చూస్తాను నేను. అక్కడ బాస్పా 300 మెగావాట్స్ అని ఉంది కదా, అక్కడ టర్నింగ్ తిరుగుతూ ఉంటే ఒక 4-వీలర్ వచ్చిందంట. మనోడు బండి స్కిడ్ అయ్యి జారి పడిపోయాడంట. సో లక్కీగా ఏం అవ్వలేదు, వీళ్ళకి మొత్తం సేఫ్టీ గేర్స్ ఉన్నాయి కాబట్టి బైక్ కూడా పెద్ద డ్యామేజ్ ఏం అవ్వలేదు. జస్ట్ నార్మల్గా అలా వాలిపోయి పడిపోయింది బండి అంతే, లక్కీగా ఏం కాలేదు.
స్లోగా వెళ్ళిపోయా అదే అని చెప్పాను. నిదానంగా వెళ్ళాలి. ఆబ్వియస్లీ ఎక్కడో దగ్గర పడతాం, కానీ మరీ అంత పెద్ద పెద్ద దెబ్బలు అలాంటివి ఏం తగలకుండా ఉంటే చాలు. ఇప్పుడు చూపిస్తాను చూడండి భయ్యా, వ్యూ షైక్ అయిపోతారా. ఇప్పుడు చూడండి, అది చూసారా రిజర్వాయర్ ఏ విధంగా వాటర్ ఫోర్స్ వస్తుందో. ఓకే, లైక్ డిట్ కదా, ఒక లైక్ వేసుకోండి చాలు. అంకుల్ ఫుల్ చిల్ అయిపోతున్నారు. ఇప్పటివరకు నేను హిమాలయాస్ చాలా రకాలు చూశాను, కానీ ఈ కిన్నార్ కైలాష్ రేంజ్ మాత్రం ఒక లెవెల్ అంతే. చూడండి ఎలాగుందో మనం రైడ్ చేస్తున్న ప్లేస్. క్రేజీ కదా, ఇది ఎంత క్రేజీగా ఉంటుందో అంతే డేంజరస్. మనం స్పీడ్ ఇప్పుడు 30 మెయింటైన్ చేస్తాం అంతే. ఆడేటాడు ఏకంగా ఇంట్లో ఉన్న సామాన్లని కట్టించినట్టు ఉన్నాడు. ఇక్కడ చూడండి, జై మా షేవలి దుర్గాదేవి గుడిది. రోడ్డు అలా కిందకున్నది. రాహుల్ భయ్య వాళ్ళు ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయారు. భయ్య బెంగాలీలో వ్లాగ్ చేస్తాడు, ఇంకా కొత్త కొత్త యూట్యూబర్ కపుల్ వ్లాగ్స్ చేస్తారు వాళ్ళు. మంచి వాళ్ళిద్దరూ కూడా. భయ్య కూడా యూనివర్సిటీలో వర్క్ చేస్తాడంట. తనకి రైడింగ్ అన్నా నేచర్ అన్నా చాలా ఇష్టం. మంచి ప్యాషనెట్ యూట్యూబర్. స్పితి వ్యాలీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు కష్టమో నష్టమో ఖచ్చితంగా చిత్కులు అయితే పెట్టుకోండి. ప్యూర్లీ వర్త్ విజిట్. ఆ కిన్నోర్ కైలాష్ రేంజెస్ కానీ, ఆ పీస్ కానీ, కామ్నెస్ కానీ, బ్యూటీ కానీ, సెరెనిటీ కానీ, బాస్పా రివర్ అందాలు కానీ, ఇండో టిబెటియన్ బార్డర్, అక్కడ వాళ్ళ మనుషులు చాలా మంచి మనుషులు ప్రతి ఒక్కరు కూడా. అక్కడ కల్చర్ అంతా చాలా బాగుంది. ప్యూర్లీ ఇండో టిబెటియన్ కల్చర్ కనిపిస్తుంది. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది. వర్త్ విజిటింగ్. సాంగ్లా వ్యాలీ ఫిర్ మిలేంగే. మళ్ళీ టైం ఎప్పుడు వస్తుందో, బట్ వీ విల్ డెఫినెట్లీ క్రాస్ అవర్ పాత్స్. ఇంకా సో మనతో పాటు ఇప్పటివరకు ట్రావెల్ చేసిన బాస్పా నది కూడా ఇంకొంతసేపట్లో సట్లజ్లో కలిసిపోద్ది. మనం దాదాపు కార్చామ్ వచ్చేసాం. ఇంకొక 1 కిలోమీటర్ ఉంది కార్చామ్. ఇవన్నీ రాహుల్ భయ్య ఇక్కడే ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూడండి కూర్చోడానికి ఎంత మంచి స్పాట్ ఉందో. సో ఫైనల్లీ సాంగ్లా వ్యాలీ అయితే అయిపోయింది. గుడ్. ఇదే కార్చామ్. ఇదిగోండి కార్చామ్ డ్యామ్లో నుంచి ఇప్పుడు వాటర్ వదులుతున్నాము. రివర్ ఒడ్డున ఎవరు ఉండొద్దు అని అంటున్నారు. ఇదిగోండి వాటర్ వదిలేరు ఇప్పుడే. ఇదే కార్చామ్ డ్యామ్. సో నిన్న మనం షిమ్లా నుంచి అటువైపు వచ్చాం కదా, ఇప్పుడు మనం స్పితి వైపు వెళ్ళాలి. స్పితి వైపు వెళ్ళాలంటే ఇది దారి. సో ఒకసారి బైక్స్ ఇక్కడ పార్క్ చేద్దాం, ఒకసారి ఇక్కడ సంగతి ఏంటి చూద్దాం. సో అదిగోండి రెకాంగ్ పియో 24 కిలోమీటర్లు. అక్కడ చూసారా ఆ 3వ డ్యామ్ గేటే ఎత్తారు. సో వాటర్ ఒక్కసారిగా పెరుగుతుంది. సో అందుకే నది దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ ఒడ్డున మరీ వాటర్లోకి దిక్కకూడదు. ఎందుకంటే రిస్క్. ఇలాగే సడన్గా ఎప్పుడు గేట్స్ ఎత్తారో తెలియదు. అక్కడ అక్కడ అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు, అలారం కూడా వేశారు. డ్యామ్కి అలారం వేశారు ఎందుకంటే వాటర్ రిజర్వాయర్లో ఎక్కువైపోయింది. 2వ గేట్ కూడా ఎత్తుతున్నారంట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న మనం ఆ రోడ్ నుంచి వచ్చాం, ఇటువైపు వెళ్ళాం చిత్కుల్కి. ఇప్పుడు మనం అటు నుంచి వచ్చి చిత్కుల్ నుంచి రెకాంగ్ పియోకి వెళ్తాం. చూసారా అలారం చాలా గట్టిగా మోగిస్తున్నారు. డేంజర్ ఉంటుంది ఒక్కొక్కసారి ఇక్కడ. రివర్ల దగ్గర మాత్రం ఆషామాషిగా ఇచ్చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మళ్ళీ సత్లజ్ రివర్ పక్కన నడుపుతున్నాం. నిన్నంతా కూడా బాస్పా రివర్ చుట్టూ తిరిగాం. బాస్పా రివర్తో పాటు ట్రావెల్ చేసాం. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు టైం ఎంత 5:35.
కంటిన్యూస్గా ఆఫ్ రోడ్ నడిపి 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 నడుము ఒళ్ళు ఓనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఆన్ ఫుల్ తార్ రోడ్డు. చాలా బాగుంది ప్రశాంతంగా రైడ్కి. వాహ్ వాహ్ వాహ్. మనకి రికాంగ్పియో వెళ్ళేటప్పుడు వచ్చిన మొదటి ఐరన్ బ్రిడ్జ్ ఇది. ఇప్పుడు సత్లజ్ రివర్ మన లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. ఎంతవరకు సత్లజ్ రివర్ మన రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. ఇక్కడ ఐరన్ బ్రిడ్జెస్ దాటామంటే వ్యూ మారిపోద్ది, రివర్ కూడా అటు ఇటు ఇటు అటు మారిపోద్ది. ఓడి అమ్మ, అదేం ఫ్లో గురు, ఉప్పొంగి ప్రవహిస్తున్న సత్లజ్ నది అని న్యూస్లో వేసుకోవచ్చు. అంత దారుణంగా ప్రవహిస్తుంది, చాలా ఎక్కువ వాటర్ ఫోర్స్ ఉంది. గైస్ మనం కార్చామ్ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత రోడ్డు 2 డివిజన్స్గా విడిపోద్ది. ఒకటి వచ్చేసి కాల్పాకి వెళ్ళే దారి, ఇంకోటి వచ్చేసి స్పితికి వెళ్ళే దారి. కాల్పా వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు, స్పితికి వెళ్ళే వాళ్ళు రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం కాల్కాకి వెళ్తున్నాం. కాల్కా ఇందాక మనకి సైన్ బోర్డ్ కనిపించింది కదా, అక్కడి నుంచి కాల్కా 17 కిలోమీటర్లు. టైం ఇప్పుడు 6 అయ్యింది. ఇంకా మనకు వెళ్తురుంది, దాదాపు 7:30 వరకు కూడా ఇక్కడ వెళ్తురుంటుంది. ఆరామ్సే మనం 17 కిలోమీటర్స్ కాబట్టి ఒక 7:40, 7:30 కల్లా కాల్కా చేరిపోతాం. నాట్ ఏ వరీ. అండ్ రోడ్స్ కూడా బాగున్నాయి కాల్కాకి. ఇదే దారిలో మనకి రికాంగ్పియో అలాగే కాల్కా పడతాయి అన్నమాట. ఒకవేళ ఇవి మనం స్కిప్ చేసుకొని స్పితి వెళ్ళిపోవాలనుకుంటే ఇందాక వచ్చిన జంక్షన్ నుంచి రైట్ వెళ్ళిపోతే నాకు టాబో కాజా. సో మన ప్లాన్లో భాగం కాల్కా రికాంగ్పియో కాబట్టి ఈ రెండు చూసుకొని వెళ్దాం. ఇక్కడ నుంచి మనకి కైలాష్ పర్వతం కనిపిస్తుంది. మానస్ సరోవరం దగ్గర ఉంటుంది కదా, అది కాదు, ఇక్కడ కూడా ఒక కైలాష్ పర్వతం ఉంది కిన్నార్ కైలాష్ రేంజెస్లో. సో ఆ కైలాష్ పర్వతాన్ని మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఓకే, ఎదురుగా చూడండి, వ్యూ మ్యాడ్ ఉంది, సూపర్గా ఉంది వ్యూ. అంతా ఘాటియే, పైకి ఎక్కుతున్నాం, ఫుల్ అప్. నాలుగు లూపులు ఇలా 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 తిరిగామో లేదే, ఎంత హైట్కి వస్తాం చూడండి. అప్పుడే దాదాపు ఆ కొండకు సమానంగా వెళ్ళిపోతాం కావాలి. సో గైస్, ఫైనలీ మనం కాల్పా రీచ్ అయిపోయాం. కాల్పాలో మనం ఇప్పుడే ఒక రూమ్ తీసుకున్నాం. సాంగ్లలో ఏదైతే ప్రాపర్టీ వాళ్ళు మనకి రూమ్ ప్రొవైడ్ చేశారో అదే ప్రాపర్టీ ఓనర్కి ఇక్కడ కాల్పాలో కూడా ఒక హోటల్ ఉంది, కైలాష్ వ్యూ అని. సో నిజంగా కైలాష్ వ్యూ అన్నందుకు కైలాష్ వ్యూ లాగే ఉంది. ఎదురుగా చూడండి, కొండలు ఉన్నాయి. కాకపోతే నైట్ కదా, ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు. రేపు మార్నింగ్ చాలా బాగా చూపిస్తాను, మెస్మరైజింగ్ ఉంటాయి. ఫొటోస్ కూడా నేను వేస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ప్రజెంట్ రూమ్ చూపిస్తాను చూడండి. రూమ్ ఈ విధంగా ఉంది, ఇదిగోండి. ఇప్పుడే లగేజెస్ అన్నీ తీసుకొచ్చి లోపల పెట్టాం, ప్రియా సత్తుంది. రూమ్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి బెడ్ అండ్ టీవీ కూడా ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఇది వాష్రూమ్, గీజర్ కూడా ఉంది. ఓకే, మొత్తానికి మన డే 4 రైడ్ చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. అనుకున్నట్టుగానే సాంగ్లా నుంచి చిత్కూల్ వెళ్ళి, చిత్కూల్ నుంచి మళ్ళీ సాంగ్లాకి వచ్చి మన లగేజెస్ అన్ని టైఅప్ చేసుకొని, సాంగ్లా నుంచి మళ్ళీ మనం కాల్పాకి వచ్చి హోటల్ తీసుకొని రెస్ట్ తీసుకుందాం. చాలా టైర్డ్ అయిపోయాను. కంప్లీట్ చిత్కూల్ అంతా ఆఫ్ రోడింగ్ కదా, చాలా టైర్డ్ అయిపోయాను. గైస్, నైట్ మనకి కాల్పాలో డిన్నర్ చూడండి ఈ విధంగా అరేంజ్ చేశారు. రోటీ, బంగాళదుంప ఫ్రై, ఎగ్ కర్రీ, బ్రింజాల్ ఫ్రై, సాలడ్, ఆనియన్, ఇది దాల్, రైస్. సో టోటల్ ఇది మనకి ఈరోజు సెటప్. రాహుల్ అండ్ దీది కూడా రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా దంచేద్దాం. ఇదే గైస్ ఈరోజు మన వ్లాగ్ డే 4. సో ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా నాకు అవకాశం ఉన్న ప్రతిసారి నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ అభిషేక్ లంక వ్లాగ్స్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేసుకోండి. సో మరొక కొత్త వ్లాగ్లో కలుసుకుందాం. జై హింద్.